ప్రణీత్ గ్రూప్ వారి గ్రూప్ పార్క్ స్పానిష్ మోడల్ ట్రిప్లెక్స్ విలాస్ డుండిగల్ గాగిలాపూర్. మరిన్ని వివరాలకి ఈ కింద నంబర్ని సంప్రదించండి. ఎలక చచ్చిన వాసన వస్తేనే కడుపులో తిప్పేసినట్టుగా అనిపిస్తుంది. కానీ అదే ప్లేట్లో తిందామనేటటువంటి ప్లేట్లో చచ్చిన ఎలక వస్తే పరిస్థితి ఏ విధంగా ఉంటుంది? కడుపులో పేగులు బయటపడ్డంత పని అవుతుంది. ఎగ్జాక్ట్గా ఇలాంటి ఘటనే నాగర్ కర్నూలు జిల్లాలో చోటు చేసుకుంది. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట పట్టణంలో ఉన్నటువంటి పరివార్ అనేటటువంటి రెస్టారెంట్లో కొంతమంది నాన్ వెజ్ తిందామని అక్కడికి వెళ్ళడం జరిగింది. బోటి కర్రీని ఆర్డర్ చేసుకొని కాసేపట్లో బోటి కర్రీ వస్తుంది, తినేద్దామనేటటువంటి ఆతృతతో అక్కడ కూర్చున్నటువంటి ఎవరైతే కస్టమర్లు ఉంటారో వారి ప్లేట్లలో బోటి కర్రీతో పాటు ఓ చచ్చిన ఎలక దర్శనమిచ్చింది. తిందామని చూస్తున్నటువంటి సందర్భంలో చచ్చిపోయిన ఎలక కనిపించినటువంటి నేపథ్యంలో అక్కడ ఎవరైతే కస్టమర్లు ఉన్నారో వారంతా కూడా ఒక్కసారిగా అవాక్ అయినటువంటి పరిస్థితి. సదరు హోటల్ యాజమాన్యాన్ని నిలదీసినటువంటి నేపథ్యంలో పొరపాటున జరిగిందనేటటువంటి నిర్లక్ష్యపు సమాధానాన్ని ఇచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలోనే ఎవరైతే కస్టమర్లు ఫుడ్ ఇన్స్పెక్టర్కు ఫిర్యాదు చేయడం జరిగింది. ఘటనా స్థలానికి ఫుడ్ ఇన్స్పెక్టర్ కూడా చేరుకోవడం జరిగింది. అయితే బోటి కర్రీలో ఎలక ఏ విధంగా వచ్చిందనేటటువంటి కోణంలో కూడా ఆరా తీయడం జరిగింది. అంతేకాకుండా ఏదైతే కిచెన్ పరిసరాల్లో ఎంత మేర పరిశుభ్రంగా చూసుకుంటున్నారనేటటువంటి విషయాలన్నిటిపై కూడా ఆరా తీయడం జరిగింది. అంతేకాకుండా ఏదైతే వంట పదార్థాల్లో కలుషితమైనటువంటి నూనెను కావచ్చు, అదేవిధంగా నిషేధిత సాస్లను కూడా కలుపుతున్నారనేటటువంటి ఫిర్యాదులు వస్తున్నటువంటి నేపథ్యంలో ఆ ప్రాంతాన్నంతా కూడా ఫుడ్ ఇన్స్పెక్టర్ మనోజ్ కుమార్ పరిశీలించడం జరిగింది. ఎవరైతే కస్టమర్ల ఫిర్యాదు మేరకు కేసు కూడా నమోదు చేసినట్టుగా కూడా తెలుస్తుంది. ఏదైతే పరివార్ హోటల్లో భోజనం చేసేందుకు వెళ్ళినటువంటి ఆ కస్టమర్లకు ఒక్కసారిగా షాక్కు గురైనటువంటి పరిస్థితి. బోటి కర్రీ రోటీ తిందామని వెళ్ళినటువంటి నేపథ్యంలో బోటి కర్రీతో చచ్చిన ఎలక వచ్చినటువంటి నేపథ్యంలో అక్కడ కస్టమర్లంతా కూడా అవాక్ అయిపోయినటువంటి పరిస్థితి. ఈ ఘటనపై ఫుడ్ ఇన్స్పెక్టర్ కూడా చాలా సీరియస్గానే యాక్షన్ తీసుకున్నట్టుగా తెలుస్తుంది. కేవలం పరివార్ హోటల్లోనే కాకుండా అచ్చంపేట పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి పలు హోటళ్లను కూడా ఫుడ్ ఇన్స్పెక్టర్ మనోజ్ కుమార్ తనిఖీ చేశారు. ఎక్కడైతే నాణ్యత లేనటువంటి ఆహార పదార్థాలను వాడుతున్నారో, ఎక్కడైతే నిషేధిత ఫుడ్ కలర్స్ కావచ్చు, అదేవిధంగా నిషేధిత సాస్లను వాడుతున్నారో వారందరికీ సంబంధించి కూడా పూర్తిగా అన్ని హోటల్స్ దగ్గర నుంచి కూడా శాంపిల్స్ సేకరించినట్టుగా ఫుడ్ ఇన్స్పెక్టర్ మనోజ్ కుమార్ తెలియజేశారు. ఆ శాంపిల్స్కి సంబంధించినటువంటి రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఎవరైతే నిషేధిత ఫుడ్ కలర్స్ కావచ్చు, ఏదైతే నిషేధిత సాస్ల లాంటి వాటిని, కల్తీ ఆయిల్స్ లాంటి వాటిని వాడుతున్నటువంటి వారిపై కూడా చర్యలు తీసుకుంటామంటూ కూడా మనోజ్ కుమార్ హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి. ఆహార కల్తీకి పాల్పడేటటువంటి వారిపై క్రిమినల్ చర్యలు కూడా తీసుకుంటామంటూ కూడా హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి. ఫుడ్ ఇన్స్పెక్టర్ దాడులు చేస్తున్నప్పటికీ కూడా జిల్లాలో యథేచ్ఛగా కల్తీ వ్యాపారం అయితే కొనసాగుతుంది. అక్కడక్కడ తినే ఆహారంలో బొద్దింకలు కావచ్చు, ఎలకలు లాంటివి కూడా దర్శనమిస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే జిల్లా వాసులంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎక్కడైతే కల్తీ ఆహారం కావచ్చు, అపరిశుభ్రంగా ఉండేటటువంటి హోటల్స్పై కఠిన చర్యలు తీసుకోవాలి, వాటన్నిటిని కూడా పూర్తి స్థాయిలో సీజ్ చేయాలంటూ కూడా జిల్లా వాసులు కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ నర్సింగ్ రెడ్డితో మణికంఠ, RTV, మహబూబ్ నగర్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.